ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణము 15వ అధ్యాయము వైశాఖ వ్రత మహిమను తెలిపే అద్భుత వీడియో ఇది. వైశాఖ మాసంలో మనం ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఎందుకు మాసాలన్నింటిలో వైశాఖ మాసము ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగాలి అంటే వైశాఖ మాసంలో ఏమేమి చెయ్యాలి, ఒక మనిషికి నిజంగా కావలసిన ఆస్తులు ఏవి, చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి స్వర్గ నరకాలకి కాకుండా ఇంకా ఎక్కడికైనా వెళతాడా, ఒక వ్యక్తి జీవితానికి సార్థకతనిచ్చేది ఏది, అది ఎలా పొందాలి, వైశాఖ మాసంలో చేసే ఏ చిన్న మంచి కార్యమైనా ఎందుకు అఖండ ఫలితాలనిస్తుంది అనే ఎన్నో రహస్యాలు ఒక చక్కటి కథ ద్వారా తెలియచేసే అద్భుత అధ్యాయమే ఈ అధ్యాయం. చివరిదాకా చూసి అందరికీ షేర్ చేయండి. అలా చేయడం ద్వారా వైశాఖ మాసంలో చేయాల్సిన పుణ్య కార్యాల గురించి అందరూ తెలుసుకొని అలా చేసి ఆచరించి అద్భుత ఫలితాలను పొందుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మెయిన్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. నారద మహర్షి అంబరీష మహారాజులకు వైశాఖ మహత్యమును వివరించుచూ ఇలా అంటున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు, మునివర్య, వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మార్థ పురుషార్థ సాధకములు, ఇట్టి ఉత్తమ ధర్మాలు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకంలో ఎందుకు ప్రసిద్ధములు కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు, అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధులైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, మరికొందరు చాతుర్మాస్యములను ఉత్తములందురు. ఇవి అంతా ఏంటి, వీటి గురించి నాకు వివరంగా వివరించండి అని అడిగాడు. అప్పుడు శృతదేవుడు, మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగినవో వివరంగా వివరింతును, వినుము అని ఇలా చెప్పసాగాడు. లోకంలోని చాలామంది జనులు ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుకొనుచున్నారు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావాలనని యజ్ఞాది సత్క్రియలను చేయుచున్నారు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టంపై చేయకోరుచున్నారు. కానీ ఒకడును మోక్షమునకై ప్రయత్నించటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై ప్రయత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధులైనవి. విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికమును అగు సుఖమును ఇచ్చును. దేవమాయ మోహితులు కర్మపరతంత్రులకు మూడులు ఈ విషయమును ఎరుగరు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నీ తీరినవని అనుకొనుచున్నారు. వ్యామోహమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి పొందుతాయి. ఆధిపత్య ప్రయోజనంతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు, అవి నిగూఢములుగా ఎవరికి తెలియక యున్న కారణమును వినుము అని ఇలా వివరించసాగారు. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడను వాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు. ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము ఎరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు మండపములను, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చోబెట్టి విసనకర్రలతో విసురుచుండిరి. చెరుకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకము, తాంబూలము, కన్నులు చల్లబరటకు కర్పూరము ఇచ్చుచుండిరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిళ్లయందు, మండపములయందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్లు కొమ్మలకు ఉయ్యాలను కట్టుచుండిరి. రాజు వానిని చూసి ఇదేమి అని ప్రశ్నించెను. వారును, వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములివి, మానవులకు సర్వ పురుషార్థములను కలిగించినవి. మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పమని రాజు అడగగా వాళ్ళు,
మేము ఈ పనులన్నీ గురువుల ఆజ్ఞను అనుసరించి చేయుచున్నాము. మీకింకనూ వివరములు కావలసినచో మా గురువులను అడగమని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళను. అట్లు వచ్చుచున్న రాజును వారి పరివారమును చూసి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వారి పరివారములను ఆతిథ్య సత్కారాలతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోష ఆశ్చర్యాలతో ఇలా అడుగుతున్నాడు: మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారిని అడిగితిని. వారును, మహారాజా, దీనిని వివరించు అవకాశము లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వినిని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగిన వారు మీకు వివరంగా వివరించగలరు అని అన్నారు. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో నుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి. మీరు మునులందరిలో మొదటివారు, శ్రేష్ఠులు, సర్వధర్మములు తెలిసినవారు. నేను మీకు శిష్యుడను. దయవుంచి నాకు ఈ విషయమును తెలపండి అని ప్రార్థించెను. వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించి, రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథ ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములు ఎరుంగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును, వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించారు. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వ పాపములు నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము అంటే నదిలో కానీ చెరువులో కానీ మున్నగ వాటి యందు స్నానం చేసిన వారు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వారు అవుతారు. అన్ని ధర్మములను ఆచరించి స్నానాది కార్చనలు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములు ఆచరింపనిచ్చో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును. అనగా వారు శ్రీహరికి ప్రియులు కారని భావన. వైశాఖ మాసమున స్నానము, దానములు, పూజాధికములు మానిన వారెంత గొప్ప కులంలో జన్మించిన వారైనను కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారు అని అందరూ. వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి రక్షించును. శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపచేస్తాడు. వ్యయ ప్రయాసలు కల వ్రతములు చేతను, ధర్మ సూక్ష్మముల చేతను, ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసిస్తాడు. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసించడు. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలాన్నిచ్చును. భక్తి లేని కర్మ ఎంత అధికమైన ఫలితం ఉండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టం సుమా. వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలతో చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషము కలిగించును. కావున రాజా, నీవు వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచింపక భక్తి పూర్ణముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము, వానికి నీ శుభములు కలుగును. వైశాఖ ధర్మములు ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖ మాస వ్రత ధర్మములను వాని అంతర్ధానమును మహారాజునకు విశదపరచను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై బేరి వాయిద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయసు దాటిన వారు, 80 సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరించవలెను. అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరింతును అని చాటింపు వేయించను. వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను, పుత్రుడైనను, భార్య అయినను, ఆత్మ బంధువైనను తీవ్ర దండన కర్హులే అవుతారు అని ప్రకటించను. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తిగా దానము చేయవలెను.
చలివేంద్రములు మునగు వానిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తను నియమించను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకొక ధర్మాధికారిని నియమించను. వాని ఆధీనమున 10 మంది అశ్వికులను ఉంచను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతమును సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించి నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమైనది. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖములను పొందిన వారై విష్ణులోకము చేరుచుండిరి. వైశాఖమున ఏ కారణము చే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహత్యమున శ్రీహరి లోకమునకు పోవటచే యమధర్మరాజు రాజ్యమునకు నరకమునకు పోయే వారెవ్వరూ లేకపోతిరి. ప్రతి ప్రాణియు లోగడి చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్నానము చేసిన వచ్చు పుణ్యము వలన ఆ పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చను. ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపములు వ్రాయట, కొట్టివేయట జరిగి అతడు ఊరికే ఉండవలసి వచ్చినది. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణు లోకమునకు పోవటచే నరక లోకములన్నీయు వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞ యాగాదులు ఎవరూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకమును శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము, నరకము, ఇంద్రుని దేవలోక స్వర్గము వచ్చు వారెవ్వరూ లేక శూన్యములై ఉండెను. విన్నారు కదండి వైశాఖ మాస మహత్యము. వైశాఖ మాస వ్రత మహత్యాన్ని మీరందరూ కూడా పాటించి శుభ ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి వైశాఖ పురాణము 15వ అధ్యాయము సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు. శుభం.